విజయదశమి గురించి పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు ప్రవచనకర్తలు చాలా చెప్పున్నారు. దాని గురించి పెద్దగా నేనేమి చెప్పను. కాకపోతే ఆ సేతు హిమాలయ పర్యంతం అక్షర జ్ఞానం కూడా లేని వాళ్ళకి ఆధ్యాత్మికము, భగవంతుడు, పరమార్థము, మోక్షము అంటే ఏంటో తెలుసు. అయితే తెలంగాణలో ఒక అద్భుతమైన ఆచారం బతుకమ్మ. బతుకమ్మ అనేది పసుపుతో గౌరమ్మం చేసి పూలతో, ఆ సీజన్లో దొరికే పూలు, తంగెడ పూలకి ఔషధి గుణాలు ఉంటాయి. అట్లాగే బతుకమ్మలో మనం అమర్చే పూలకి ఔషధి గుణాలు ఉంటాయి. ఆ పూలతో బతుకమ్మ పేర్చి బతుకమ్మ చుట్టూ ఉయ్యాలో ఉయ్యాలో అని రాముడికి సంబంధించిన పాటలు, భాగవతానికి సంబంధించిన పాటలు, నీతి కథలకు సంబంధించిన పాటలతో పాడుతూ దాని చుట్టూ ప్రదక్షిణ పరిక్రమలాగా ఆడుతూ 9 రోజులు గడుపుతారు. ప్రతి తెలంగాణలో ప్రతి ఒక్కళ్ళు 9 రోజుల పాటు, 9 నవరాత్రులు, 9 రోజుల పాటు అసలు కనీసం మద్యం అంటే మాంసం కానీ ఏమి తినకుండా చాలా నిష్టగా చేసుకుంటారు. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇది మన సాంప్రదాయం కాబట్టి, అసలు వాళ్ళకు ఆధ్యాత్మికమని తెలియదు కాబట్టి వాళ్లకు అందుకునే విధంగా దీన్ని మలిచి మనకు ఒక మంచి అందంగా ఎంటర్టైన్మెంట్తో పాటు ఆధ్యాత్మికము ఏదైతే అందించున్నారో అది ఒక్క భారతదేశంలో మాత్రమే సాధ్యం. అందుకే ఇప్పటికీ పల్లెటూర్లలో వెళ్తూ మీకు రామాయణ గాథలు, బతుకమ్మ పాటలు వినిపిస్తూనే ఉంటాయి.